క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మరి దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను. యెషయా 43 మొదటి వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. మరి ఈ యొక్క మన దేవుడు ఎవరండి? మనను పేరు పెట్టి పిలిచిన దేవుడు. అదే మన అంశం. పేరు పెట్టి పిలిచిన దేవుడు. పేరు పెట్టి పిలిచానంటున్నాడు. ప్రతి ఒక్కరికి పేరు పెట్టింది ఆయనే. మనం అనుకుంటాం మనం ఏదో చాలా రీసెర్చ్ చేసి పేర్లు పెడతారు తల్లిదండ్రులు పిల్లలకి కదా. అవును, ఆ పేరు ఇచ్చేది ఎవరు? దేవుడే. మనం పెట్టామని కాదు. ఆయన పుట్టక ముందే మనల్ని ఎరిగిన దేవుడు. మనం మాత్రం ఎరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది దేవుణ్ణి సంపూర్ణంగా మనము ఎరుగుటకు. కానీ ఆయన, నీవు గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ఏర్పరచుకున్నాను, పిలుచుకున్నాను కదా. ఇవన్నీ కూడా మరి ఎంతో మంచి ఆధిక్యతలు మనకి. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మనకు పేరు పెట్టేదే కాకుండా పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయనే, పిలుచుకునే దేవుడు. ఇక్కడ ఆ 2 లైన్లు చూద్దాం. మొదటి, అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా. అక్కడ మన పేర్లు పెట్టుకోవచ్చు కదా. మరి మనమందరం కూడా ఆయన చేతనే సృజింపబడ్డాము, పుట్టాము. సృజింపబడుట. ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యాకోబుని పుట్టించాడు ఆ పేరుతో. ఏ పేరుతో? యాకోబు పేరుతో. కానీ ఇశ్రాయేలుగా నిర్మించడం జరిగింది. పునాది వేయగానే మరి భవంతి లేవదుగా. మేడ కట్టాలన్నా, ఏదైనా భవనం కట్టాలన్నా పునాది, జస్ట్ పునాది పుట్టడం అంతే. తర్వాత ఏమవుతుందండి? నిర్మాణం. సో నిన్ను నన్ను కూడాను దేవుడు పుట్టించాడు, పేరు పెట్టాడు, పిలిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిర్మిస్తున్నాడు. నిర్మించి ఆయనకి యాకోబు నుంచి ఎక్కడికి మారిపోయాడు? ఇశ్రాయేలుగా మారిపోయాడు. సో మనందరం కూడా మనకు పేరు తగ్గట్టుగా మనం జీవించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టొచ్చు, లేదా అతి త్వరలో కూడా మనం గనక మరి దేవుని యొక్క ఉద్దేశాలు, మరి ఆ ప్లాన్స్ మన మీద ఏమున్నాయో, ఆ భయభక్తులు అన్నీ ఉంటే గనక త్వరలోనే కాస్త నేర్చుకుంటాము, తెలుసుకుంటాము. ఆ పేరుకు తగ్గ జీవితాన్ని జీవించడానికి మరి మన కృషి కూడా ఉంటది అందులో కదా. అవును. కాబట్టి మరి మనము ఆయన ఏ రీతిగా అయితే యాకోబునుగా సృష్టించి ఇశ్రాయేలుగా నిర్మించడానికి సంవత్సరాలు పట్టాయి. ఆయన ఎప్పుడు ఇశ్రాయేలుగా మారాడు? యాకోబు. ఆయన జీవితం చాలా గడిచిపోయింది. మనకు తెలిసి యాకోబు యొక్క స్టోరీ కదా. మళ్ళీ తిరిగి ఆయన మన స్వదేశానికి ఆయన మందలు, పశువులు, భార్యలు, పిల్లలు ఇవన్నీ తీసుకొని వెనక్కి ఎప్పుడైతే తిరిగి మళ్ళీ వస్తున్నాడో, ఆ దారిలో ఆయనతో దేవుడు మాట్లాడటం, అక్కడ ఆయన పేరు మారటం మనం చూస్తాం. సో అలాగా యాకోబు మనం చూస్తున్నాము ఇక్కడ రాయబడిన రీతిగా. ఇంకా బైబిల్లో మరి మనం చూడాలంటే అలాగా పిలుపు, దేవుడిచ్చిన పిలుపుని
సార్థకం చేసుకోవాలి. ప్రతి బిడ్డలు కూడా, మనం అందరం కూడా. సో పిలుపుని మరి ఇంగ్లీష్ లో ఏమంటారు? ఒక మాట కాల్ కదా, CALL, కాల్. సో ఈ 4 ఇంగ్లీష్ అక్షరాల మీద మనం ఈరోజు మన పిలుపుని గురించి కాస్త నేర్చుకోవచ్చు. ఏమని? మొదటిది ఏంటి? సి, కాన్సిక్రేట్, సమర్పించుకొనుము. రెండో అక్షరం ఏ, ఆస్క్, అడుగుము. ఎల్, లెర్న్, నేర్చుకొనుము. లీవ్, అనదర్ ఎల్, విడిచిపెట్టుము. సో ఈ 4 విషయాలు మనం ఈ రోజున కొద్దిగా ధ్యానించుకుందాం. మన పిలుపు వచ్చింది దేవుడి నుంచి, కానీ మనం ఆయన్ని సమీపించాలంటే మనకేం కావాలి? సమర్పణ కావాలి. దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి, అడిగి నేర్చుకోవాలి. లెర్న్ మూడోదిగా. నాలుగోదిగా విడిచి పెట్టుట. సో మొదటిది ఏంటండి? సమర్పించుకొనుము. ఏం సమర్పించుకోవాలి దేవుడికి? మనల్ని మనమే సంపూర్ణంగా ఆయనకు కావాలి. అన్ని సంపూర్ణమే. దేవుడికి ఏది కూడా మనం మనల్ని కొంచెం ఉంచుకొని కొంచెం ఇచ్చి అట్లా కాదుగా. ఆయనకి మనము సమర్పించుకునుట అంటే సంపూర్ణంగా ఆయనని వెంబడించే బిడ్డలంగా, సంపూర్ణంగా ఆయనకి మన హృదయాలను, దేహాలను టోటల్ గా మరి సమర్పించుకోవాలి. సమర్పించుకోవడానికి అవి ఎలాగుండాలి? దేవుడికి అంగీకారం యుక్తంగా ఉండాలి. మరి అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుడికి మనం బలి ఇస్తున్నాము అని అంటే మరి అందులో ఏమైనా మరి ఒక బలి పశువుని మరి ఎంతో జాగ్రత్తగా వాళ్ళు పరిశీలించి దానికి ఏమి మచ్చ ఇది లేకుండా నిష్కల్మషమైన దాన్ని దేవుడికి ఇవ్వాలి కదా. అట్లాగే మరి సమర్పించుకునడం అంటే మనం సమర్పించేసుకున్నాం, ఏ రీతిగా ఉంటే ఆ రీతిగా సమర్పించుకుంటే ఆయన అంగీకరిస్తాడా? మరి ఆయనకు అంగీకార యుక్తంగా మనం ఉండాలి. అప్పుడే గాని మన సమర్పణ ఆయన అంగీకరిస్తాడు. మనం సజీవ యాగముగా మనం ఆయనని మరి ఆయనకి మనము సమర్పించుకోవాలి. రోమా పత్రికలో చూస్తే మరి 12వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక మరి 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సో మనము నూతనపరచబడి మన పాపములన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది మంచి మనసాక్షి కలిగి, అపోస్తల కార్యములలో 23:1 ఉంది మరి మంచి మనసాక్షి, యథార్థత, ఇవన్నీ కూడా దేవుడికి అంగీకారయుక్తమైనవి. మనం పిలిచాడు దేవుడు అని చెప్తే కరెక్టే. మనము ఆయనకి మనల్ని సమర్పించుకోవాలి. మనం ఎలాగుండాలి? మన సమర్పణ ఆయన అంగీకరించేలాగా ఉండాలి. సజీవ యాగముగా మంచి మనస్సాక్షితో మరి దేవుని ఎడల, మనుషుల ఎడల మరి మనం నిర్దోషమైన మనస్సాక్షి. అపోస్తల కార్యములు 24:16 ఆ మాట. సో పరిశుద్ధత అనేది తప్పకుండా కలిగి ఉండాలి. అప్పుడే గాని ఆయన అంగీకరించగలడు, లేదంటే లేదు. మరి చూడండి, మోషేని పిలిచినప్పుడు సమయంలో మరి అక్కడ మరి పిలుపు వినే మోషే అక్కడ పక్కకి వెళ్ళినప్పుడు మరి పరిశుద్ధతకు గుర్తుగా ఆయన ఏమి చెప్తున్నాడు మాట, దేవుడు అందులో నుంచి దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. అవును, దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండు అంటాడు. ఆయన ఏమై ఉన్నాడో మనం అదే అయి ఉండాలి అనేదే ఆయన యొక్క ఉద్దేశము మన ఎడల. కాబట్టి మనము మరి అట్టి పరిశుద్ధతతో జీవించే బిడ్డలంగా మొదటిగా పరిశుద్ధతను కలిగి మనం సమర్పించుకుంటాం. చూడండి, మరి ఇంకా కూడా చూడాలంటే అన్ని మరి అబ్రహాముని మొదటగా పిలిచినట్లుగా మనకు తెలుసు. మరి అబ్రహాం జీవితంలో
మొదటిగా ఆయన పేరేంటి? అబ్రాము కదా! ఆ! మరి ఆయన వెంటనే అబ్రాహాముగా మారలేదు. ఆయన్ని పిలిచాడు. కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కదా! ఆయనకివ్వడం జరిగింది. ఆ రీతిగా ఆయన వన్ బై వన్, వన్ బై వన్ వెంబడిస్తూ ఆశీర్వాదాలు ఆయన ప్రామిస్ చేస్తూనే ఒక వైపున మరి ఆయనని అన్నిటి నుంచి గూడా ఆయనున్న ప్రదేశాన్ని, ఆయనున్న ప్రజలను ఇంకా అవన్నిటిని గూడా మరి ఆయన పద్ధతులు ఇవన్నీ గూడా ఆయన విడిచిపెట్టి మరి ప్రభు చూపించు స్థలం అది. ఏమి అడ్రెస్ లేకుండానే ఎక్కడికెళ్ళాలో తెలియకుండానే నువ్వు వచ్చేయాలి, నువ్వు వెళ్ళాలి అనంటే ఆయన రావడం జరిగింది. అంతలో మరి ఆయన పేరు మారిందా? కాదు. ఆయనకి నిజంగా పేరు మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆయనకి 99వ ఏట మరి ఆయన మనం చూస్తే ఆదికాండం 17వ అధ్యాయంలో చూడగలుగుతాం ఆ మాట. మరి ఆయన వయసు అప్పుడు ఎంత అండి? 99కొచ్చాడు. ఆయన్ని పిలిచినప్పుడు 75 ఏళ్ళు అప్పుడు కదా! ఇగో 17 ఆదికాండం మొదటొచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మరి నిందారహితులముగా నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఈ రీతిగా అంటూ 5వ వచనంకొస్తే అక్కడ ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము. సో దేవుడి యొక్క ఉద్దేశములు మన యందు నెరవేర్చబడడానికి మనం ఎంత తొందరగా విధేయులమైతే ఇప్పుడు వీళ్ళందరి జీవితాలు చూస్తున్నాం కదా! మరి మన జీవితము కూడా అన్ని ఏళ్ళు అవ్వాలా అంటే అంతే అవుతున్నాయి మరి. పూర్తిగా ఆయనకి సరెండర్ అవ్వటం అంటే మన వల్ల కాట్లేదు కదా! ఏదేదో మనల్ని వెనక్కి లాగుతా ఉంటాయి. అనేక సమయాల్లో, అనేక విషయాలలో మనము వెనక్కి తీసే బిడ్డలంగా ఉంటుంటాము. కొన్నిసార్లు అంటాము మరి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నామని. కానీ ఎక్కడో మనకి మైనస్ పాయింట్స్ దేవుడు చూపిస్తా ఉంటాడు ఇంకా. నిజంగా మరి ఆయనలో మరి మనం చూస్తే ఇంకా మరి పేతురు ద్వారా చూస్తే పేతురుని చూస్తే పేతురు ఆ చేపలు ఎక్కువ పట్టిన సందర్భం చూసినప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా నేను పాపాత్ముడనని ఒప్పుకున్నాడు. సో అప్పుడు దేవుని యొక్క మాట ఏంటి? భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉండువు అంటాడు. లూకాసు వార్త 5:8-10లో చూస్తాం. మనము మన యొక్క పాపాలన్నిటిని కూడా మరి ఒప్పుకొని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించే సమయంలో మరి ఆయన మనకిచ్చే పిలుపు యొక్క ఆ యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహిస్తాం. దేని విషయంలో దేవుడు ఆయన నిన్ను పిలుచుకున్నాడు, ఏ విషయంలో మరి నిన్ను అందరినీ కూడా పిలుస్తున్నాడు కదా! మనం కేవలం సేవకులనే అనుకోవడానికి కాదు. ప్రతి బిడ్డని కూడా ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రతి బిడ్డకు కూడా రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడు. ప్రతి బిడ్డను కూడా ఆయన రక్షించి ఆయన తన రక్తాన్ని మరి ప్రాణాన్ని ప్రతి బిడ్డ కొరకు సమర్పించాడు. అట్లాగే మనం కూడా మరి ఆయన పిలుపుకి మనం ఏ రీతిగా ఉండాలి? లోబడిన బిడ్డలంగా ఉండాలి. మరి వీళ్ళ జీవితాలు మనం చూస్తున్నాం. నిజంగా మరి మోషేని పిలిచి 40 సంవత్సరాలు ఆయనకున్న ఆశ ఇశ్రాయేలుని విడిపించాలని, వాళ్ళ పక్షాన పోరాడాలని, వాళ్ళకి ఆ బానిసత్వం తీయాలని ఒక ఉద్దేశం అయితే మొదట్లోనే ఉంది. రాజకుమారుడుగా అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడే కదా! కానీ అది నెరవేరడానికి ఆయనలో ఏమేమి కావాలో దేవుడికి అవసరమైనవి అవి ఇవ్వడానికి, అవి పొందుకోవడానికి 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు అరణ్యంలో. మరి ఆ తర్వాత ఆయనకి అసలైన పిలుపుని వినిపింపజేశాడు. ఇప్పుడు నిన్ను నేను పంపిస్తున్నాను ఐగుప్తుకి. అక్కడ ప్రజల్ని నువ్వు మరి ఫరో నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి నువ్వు తీసుకురావాలి. ఆ రీతిగా మరి దేవుని యొక్క చిత్తమును ఉద్దేశాన్ని మనం గ్రహించుకుంటే మనం కూడా దేని కొరకు మనం పిలువబడ్డాం, దేని కొరకు మననైనా
ఒక కుటుంబం ఏర్పరిచి ఉంచాడు, ఒక జాబ్ ఇచ్చాడు, లేదా ఏదైనా సరే ఆయన మనకి అప్పగించిన బాధ్యత ఏది ఉన్నదో దానిని మనం సరి అయిన రీతిగా నెరవేర్చడానికి ఆయన పిలుపుని అంగీకరించి మన పేరుకును సార్థకం చేసుకునే బిడ్డలంగా ఉండడానికి మరి టైము. కానీ సౌలు పౌలుగా మారాడు కదా. అవును, పౌలు మరి ఎంత త్వరగా మారాడండి. మరి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి అట్లా అనుకుంటే? కాదు. ఆయన త్వరగా లోబడ్డాడు, త్వరగా గ్రహించాడు, త్వరగా అన్ని కూడా ఆయన ద్వారా ఆయన చేయవలసిన కార్యాలేంటో మరి మనం చూసాం, చేశాడు. అలాగా మరి అన్యజనులకు రక్షణార్థంగా సకల మనుష్యుల ఎదుట ఆయన సాక్షిగా ఉండాలని దేవుని యొక్క పిలుపు ఆయనకి ఇచ్చాడు కాబట్టి సమర్పించుకున్నాడు. రెండవది పాయింట్ చూస్తే మనం అడుగుము. సో అడుగుము అని మరి దేవుడు పిలిచాడు, దేవుడే పిలిచాడు. కానీ మనం ఇంకేంటి అడగాలి అని అనుకుంటాం మేము. కాదు, తప్పకుండా మనము మనని ఎందుకు పిలిచాడనే విషయాన్ని మనము ఏం అప్పగిస్తున్నాడు బాధ్యత అనేది, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని మనము గ్రహించే బిడ్డలంగా ఉండడానికి మనం అడిగే వారంగా కూడా ఉండాలి. పౌలు అడిగాడు కదండి ఆ దారిలో. మరి ఆయనకి ప్రత్యక్షత వచ్చినప్పుడు ప్రభువా నేనేమి చేయవలను, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలోనే 6వ వచనం మనం చూస్తే దేవుడు తన నడిపింపును అనుగ్రహిస్తాడు. ఒక్కొక్క మెట్టుగానే, ఒక్కసారి మొత్తం అంతా మనకు చెప్పేయడు. కానీ ఆయన్ని ఎంతగా మనం వెంబడిస్తామో, ఆయన్ని ఎంతగా మనము మరి సమర్పించుకొని జీవిస్తుంటామో, భక్తి, భయము, పరిశుద్ధత ఇవన్నీ కలిగిన బిడ్డలముగా మరి మనం ఆయనకి అతి సమీపంగా ఉన్నప్పుడు మనం ప్రార్థనలో అడుగుతాం. ప్రార్థన అంటే దేవుణ్ణి అడుగుటే కదా. మరి ఆ రీతిగా మనము ఆయన మన ప్రార్థనలో ఉన్నప్పుడు యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి ఒక్క మాట. యోహాను సువార్త 7:17 వచనం. 17వ వచనం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల కదా. అవును, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదా లేక నా అంతట నేనే బోధించుచున్నానా అని వాడు తెలుసుకొను. ఆ రీతిగానే మనం కూడాను ప్రతి విషయంలో కూడా మరి మనము అడిగి తెలుసుకోవడం, అడిగి గ్రహించడం దేవుని యొక్క చిత్తాన్ని. మరి పౌలు బర్నబాలని తన కొరకు, తన పని కొరకు వారిని ప్రత్యేకించడం అని చెప్పడం ఎప్పుడు జరిగింది? వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చూస్తే మనము దేవుడు యొక్క పరిశుద్ధాత్మని యొక్క మాటలు వాళ్ళకి వినపడతాయి అక్కడున్న మరి ప్రార్థించే వాళ్ళకి. పౌలును బర్నబాలను తన పని కొరకు ప్రత్యేకించుడని వారు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు. అవును, మనం ఎప్పుడైతే బాగా ప్రార్థనలో మనం ఉంటామో అప్పుడు మనకి ఆయన యొక్క చిత్తం ఏంటో బయలుపరచబడతా ఉంటుంది. అంతేకాదు ఈ సేవకుల ద్వారా లేదా పెద్దల ద్వారా, వాళ్ళ ఆలోచనల ద్వారా, దర్శనములు, కళలు, వాక్యము, మనము ఆ వాక్యం ద్వారా కూడా మనము బాగా తెలుసుకుంటుంటాం ఆయన యొక్క ఉద్దేశం ఏంటని. ఇంకా అడిగేది ఇంకా దేని కొరకు అడగాలి? పరిశుద్ధాత్మని అభిషేకం కొరకు మనం అడగాలి. అవును, అడుగు ప్రతివానికి తన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించేదనని ఆయన వాగ్దానం ఉంది కదా. అవును, శిష్యులు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి కదా, ఎక్కడికి వెళ్ళకండి, మీకు పరిశుద్ధాత్మని శక్తి మీ మీదకి వచ్చే వరకు కూడా మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తూ మీరు ఉండాలి అని. వాళ్ళకప్పుడు మరి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చూసిన రీతిగా మరి పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఏ రీతిగా మరి వారిని సందర్శించి వారితో అనేక గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, ప్రసంగాలు లేని వాళ్ళలో లేని అన్ని కూడాను మరి పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోవడం జరిగింది, వరాలు. ఈ రీతిగా మనం అడుగుతూ మనం పొందుకునే బిడ్డలంగా మరి దేవుని సన్నిధిలో
ఎదగాలి. మన పిలుపుకు తగ్గ రీతిగా సమర్పించుకోవాలి. అడిగి పొందుకోవాలి. 3 నేర్చుకొనుట కదా! నేర్చుకొనుము అంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడు నేర్చుకున్నామో అంతా వచ్చేసిందని ఎప్పుడన్నా చెప్పగలమా? ఏది కూడా మనకి ఇంకా మనం ట్రైనింగ్‌లోనే ఉన్నాం. జీవితాంతం కూడా నేర్చుకోవాల్సిందే. ఎన్నో విషయాలు మనం చిన్నవారి దగ్గర నుంచి నేర్చుకుంటాం. పెద్దవారి దగ్గర నుంచి నేర్చుకుంటాము. వృద్ధుల దగ్గర నుంచి నేర్చుకుంటాము. మనుషులే దేవుని భయభక్తులలో ఉన్న బిడ్డల దగ్గర నుంచి, సేవకుల దగ్గర నుంచి, ఇంకా ఎన్నెన్నో విషయాలు మనము నేర్చుకునే బిడ్డలంగా ఉంటాం. ప్రతిసారి కూడా మనకు ముందున్న వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితాలు చూడండి. మిషనరీ జీవితాలు చూస్తే వాళ్ళ చరిత్ర మనకు తెలిసిన చాలా మంది మిషనరీస్ ఉన్నారు. మరి విలియం కేరీ, మరి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి మన ఇండియాకి రావడం అయింది, మరి ఆయన చేసిన సేవ ఏంటి, ఇవన్నీ కూడాను మన వాళ్ళ జీవిత చరిత్రలు మనం చదువుతున్నప్పుడు మనకెంతో మరి ఉత్సాహము, మనం కూడా అలాగ ఉండాలి అనేది, మరి వాళ్ళు ఎలా సమర్పించుకొని నిజంగా అన్నిటినీ వదులుకొని, మరి వాళ్ళు సొంత దేశాన్ని వదులుకొని, భాషని కాదనుకొని, ఏమీ తెలియని ప్రదేశానికి రావడం అంటే, మరి నిజంగా మిషనరీలు చేయకపోతే ఈ రోజున మనం ఈ వాక్యం ఇలా చదివేవాళ్ళమా? నూతన నిబంధన అంతా కూడా మిషనరీల చేతనే మరి వ్రాయబడింది కదా! మరి వాళ్ళు అన్ సేవ చేసిన బిడ్డలు. పౌలు ద్వారా ఎన్నో మరి పత్రికలు రాయబడ్డాయి. అట్లాగే మరి అన్ని సువార్తలు కూడా శిష్యులు మరి ఆ రీతిగా రాయడం. మరి వాళ్ళెలా చేశారు అనేది చూసుకున్నప్పుడు మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో నేర్చుకుంటాం. ప్రతిరోజు మనం నేర్చుకోవాల్సిందే. మిషనరీ జీవితాలు డేవిడ్ లివింగ్స్టన్, విలియం కేరీ, సాధు సుందర్ సింగ్ మనకు బాగా మరి మన ఇదిలో భక్త సింగ్ గారు, దానియేల్ గారు, ఈ రీతిగా సెయింట్ అగస్టిన్ గారు, మోడీ గారు, ఎంతమంది జీవితం ఇంకా ఉన్నారు బోల్డ్ మంది పేర్లు కదా! వీళ్ళందరిని యొక్క జీవితాలని మనము తరచి చూడటం అంటే వాళ్ళ యొక్క జీవిత చరిత్రలు మనం చదువుతూ మరి వాళ్ళు ఎలాగా దేవుళ్ళలోకి రాగలిగారు, ఎలాగా భయభక్తుల్లో ఉండగలిగారు, వాళ్ళ పాత జీవితం ఏంటి, మరి ఆ నూతన జీవితం ఏంటి, తర్వాత వాళ్ళు చేసిన మరి కార్యాలేంటి, ఇవన్నీ కూడా మనము నేర్చుకునే బిడ్డలంగా. అవును. వాళ్ళని చూసి వాళ్ళ జీవితాలను మరి ఇంకా ఎన్నో సేవా సంస్థలున్నాయి. ఆ సంస్థల ద్వారా బైబిల్ ట్రైనింగ్ ద్వారా మనం ఈ శిక్షణ పొందడం ద్వారా మరి శిష్యులంగా మనం కావాలి అంటే మరి బైబిల్ ఎంతో నాలెడ్జ్ మనకు ఉండాలంటే మరి ట్రైనింగ్ పొందడం ద్వారా అనేక విషయాలు మరి దేవుడు మనకు నేర్పడానికి మన చుట్టూ ఉంచాడు కదా! మరి పత్రికలు, మిషనరీలు ప్రచురించే పత్రికలు ఉంటాయి. వాళ్ళ యొక్క బుక్స్ ఉంటాయి. రాసిన బుక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? చదువుతూ మరి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? భయభక్తులు నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, మంచి ప్రవర్తన నేర్చుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. మాట తీరు నేర్చుకోవాలి. నిజంగా మరి ఒక్కొక్కడి దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం ఆ ఓర్పును నేర్చుకోవాలి. ఆ! మరి ఇవన్నీ కూడాను కేవలం చదివితే రాదు గానీ, ప్రాక్టీస్‌లోనే మనకొస్తాయి. నిజంగా మరి వంట చేయాలి. ఒక బుక్ ఉంటది. చదువుతాం. ఇలా చేస్తే ఇది ఈ ప్రిపరేషన్ వస్తది అని. కానీ మనం ఎప్పుడైతే చేస్తామో చేయగా వంట మనకొచ్చినట్లే. చేయగా ప్రార్థన మనకొచ్చింది. ప్రార్థన నేర్పుమని శిష్యులే అడిగారు. సో, మనం నేర్చుకోవాలంటే చేయాలి ఆ పనిని. అలా చేస్తున్నప్పుడే మనకు ఆ నేర్పరితనం అందులో వస్తుంటది. నిజంగా మరి మనము ఈ నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా మరి దేవుడు మన కోసం ఎన్నో పెట్టాడు. చూడండి, మరి భాషలు నేర్చుకోవచ్చు. ఎన్నో భాషలు మనం ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళతో మనకొక్క భాషనే కాకుండా ఇంకా ఉన్న భాషల్లో కొన్ని భాషలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు ఆ భాషలు కూడా మనకు నేర్చుకుంటే మనం ఎక్కడికెళ్ళినా సరే మరి వాళ్ళకి కూడా దేవుని గురించిన వార్త చెప్పడానికి మన జీవితాలు ఇతరులతో మరి మనము కాంటాక్ట్ ఎలా కలిగి ఉంటామో భాష నేర్చుకుంటేనే. అంతేకాదు స్కిల్స్ కూడా నేర్చుకోవాలి కొన్ని. మరి మనం ఈ జీవితంలో అవసరమయ్యేటి అవన్నీ కూడా కదా! డ్రైవింగ్ అంటే మరి ఈత కొట్టుట, ఫస్ట్ ఎయిడ్, మరి వంట చేయుట, ఇవన్నీ కూడాను స్కిల్సే. అవి రావాలి మనిషి అన్న తర్వాత.
అంటే ముఖ్యంగా మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకున్న బిడ్డలంగా ఉంటామో కొన్నిటిని మనము నేర్చుకునే వారంగా ఉండడానికి ముందుకు వచ్చే బిడ్డలంగా ఉండాలి. ఇవన్నీ కూడా మరి మనకి సేవ చేసేటప్పుడు కొన్ని కొన్ని అవసరాల్లో ఇతరులకు మేలు చేయడానికి, ఇతరులను ఆదుకోవడానికి మనకి ఇవన్నీ అవసరపడతాయి. మనం నేర్చుకున్న వాటిని. సో, ఆ రీతిగా మరి మనము ప్రార్థన, వాక్యము, మరి నేర్చుకునే నేర్పరితనము అనేది పరిశుద్ధాత్ముడే ఇచ్చేది. మనం ఆయన నుండి, మన చుట్టూ ఉన్న పరిసరాల నుంచి, మనకి చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరి దగ్గర నుంచైనా ఒక మంచి నేర్చుకోవడానికి మనము శిష్యులంగానే ఉండాలి. అన్నీ వచ్చేసినాయి నాకు, ఇంక నాకేం తక్కువ లేదనే వాళ్ళం ఎవరూ లేము. ఎన్నో నేర్చుకోవాల్సినవి మనలో మన కొరతలో ఉన్నాము. కాబట్టి మనము నేర్చుకోవాలి. ఆయన పిలుపుని ఫుల్‌గా మరి సమర్థవంతంగా మనము అంగీకారయుక్తంగా ఉండడానికి ఇవన్నీ మనకవసరం. సో, తర్వాతది లీవ్ విడిచిపెట్టుట కదా! విడిచిపెట్టుట అనేది మరి అబ్రహాముని చూసి నేర్చుకోవచ్చు. అబ్రహామును పిలిచినప్పుడే దేవుడు ఆ ప్లేస్‌ని, తల్లిదండ్రులని అన్నీ విడిచిపెట్టి, నీకున్నయన్నీ కూడా విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళాలి అన్నాడు. అంతే. అలాగే మరి విడిచిపెట్టుట అంటే, దేవుణ్ణి వెంబడించుట అంటే, సమస్తమును విడిచిపెట్టి శిష్యులు ఎలా వెంబడించారో. అవును. ఫిజికల్‌గా విడిచిపెట్టారు. అలాగే లోకాన్ని, లోక వేడుకల్ని విడిచిపెట్టవలసినయి ఎన్నో ఉన్నాయి. ఒక మనిషికి దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలుగా మనము ఈ లోకంలో విడవవలసిన వాటిని విడవాలి. అవన్నీ పట్టుకొని మళ్ళీ మనము అదే జీవితం జీవిస్తూ దేవుణ్ణి కూడా మేము కలిగి ఉంటామంటే కుదరదు మరి. 2 కూడా ఉండడానికి అది అవ్వదు. కాబట్టే మరి విడిచిపెట్టాల్సినయి, త్యాగం చేయాల్సినయి కొన్ని మనకి తారసపడతా ఉంటాయి. నిజంగా మరి పాత అలవాట్లు కొన్నుంటాయి. అవి నేను ఇంకెప్పుడు ఇట్లాగే ఉంటాను, లేతే అదే నా అలవాటని చెప్పడం కోసం కాదు. మరి దేవుళ్ళకొచ్చిన తర్వాత, దేవుని పిలుపుని అంగీకరించిన తర్వాత, దేవునికి అంగీకారమైన జీవితం జీవించాలన్నప్పుడు కొన్ని మనకున్న వాటిని మనం కాదనుకోవాలి. వాటిని విడిచిపెట్టే బిడ్డలంగా ఉండాలి. ఫ్రెండ్స్ కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఇంకెందుకు కుటుంబ సభ్యులే కొన్నిసార్లు ఆటంకంగా ఉంటుంటారు. సేవకెళ్ళాలంటే తల్లిదండ్రులకి ఇష్టం ఉండకపోవచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను పిలుస్తున్నా నీకేదైనా ఆ పిలుపు యొక్క గ్రహింపు నువ్వు గ్రహించినప్పుడు ఖచ్చితంగా దేవునికి లోబడి ఎందరో సేవకులు ఆ రీతిగా తమకొచ్చే మంచి ప్రాఫిట్ గల జాబ్స్‌ని వదులుకొని మరి సేవలో వాళ్ళు దేవుని పిలుపుకి అంగీకరించిన రీతిగా కొన్నిటిని మనం త్యాగం చేసుకునే బిడ్డలంగా కూడా ఉండాలి. మరి అట్లాంటి ఈ లోక సౌఖ్యాలు, సుఖములు మరి అందరికీ సుఖం అవసరమే. ఈ లోకరీతిగా జాబ్ అవసరమే. మరి అవి లేకుండా ఎలాగాని చెయ్యొచ్చు. ఆ పిలుపుకి అంగీకారయుక్తంగా మనము ఎంతవరకు ఆయన మనల్ని పిలుస్తున్నాడో అది గ్రహించేంత వరకు కూడా మనము జాబ్‌లో కొనసాగుతూ కూడా మరి దేవుని పిలుపుకి అంగీకారంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలముగా, పరిశుద్ధంగా సమర్పించిన సమర్పణ జీవితములతో, త్యాగంతో, మేలుతో, కుటుంబంలో రాణిస్తూ మరి అనేకులకు మాదిరిగా జీవించే జీవితాలు మనం కలిగిన బిడ్డలంగా ఉండాలి. ఇంకా విడిచిపెట్టవలసింది ఇంత దేవునిలో ఉండి కూడా ఇంకా కొన్ని కక్షలు, పగలు, అసూయ, ద్వేషాలు ఇవి వెంటాడుతా ఉంటాయి. మరి అవన్నీ కూడా మనం విడిచిపెట్టాల్సినయే. ఎప్పుడు చూసినా దేవుని ప్రేమే కావాలి. మరి ఆ క్షమాపణ హృదయమే రావాలి. మరి అంతవరకు కూడా మనము మరి విడిచిపెట్టవలసిన ఆ యొక్క పగ, ద్వేషాలు ఇవన్నీ పట్టించుకొని మరి మనము ఉంటే దేవుని పిలుపుకది సంపూర్ణతనివ్వదు. కనుక మరి ఆయన నుండి ఇంకా మనం ఎక్కువ వెలుగు పొందుకోవడానికి, ఇంకా ఎక్కువ మనము ఆత్మీయత జీవితంలో ఇంకా ఎదగడానికి విడిచిపెట్టవలసిన విషయాలను
మనం వెంటనే వాటిని విడిచిపెట్టే బిడ్డలంగా ఉండాలి. ప్రధాన స్థానాలు కోరుకోవడాలు, గొప్పలను కోరుకోవడాలు, నేనే ఫస్ట్ అని నన్నే హెచ్చించుకునే బిడ్డలంగా ఎవరిని వాళ్ళు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాల్సినవి కదా. యేసయ్యే చెప్తాడు మరి మనం ఎక్కడ ఏ రీతిగా మన ప్రవర్తన ఉండాలో అనేది. ఆ రీతిగానే వాక్యానుసారంగా మనము లోక సంబంధమైన వాటిని, లోకానుసార జీవితాన్ని, మరి వీటన్నిటినీ, ఐహిక విచారాలను విడిచిపెట్టవలసిన ఇవన్నీ కూడాను మరి మనము విడిచిపెట్టే బిడ్డలంగా. ధన ఆశ, మరి చాలా ఉన్నాయి విడిచిపెట్టాల్సినవి. ఇంకా మనం పట్టుకొని వేలాడుతూ ఉంటాము, ఇంకా వాటి కొరకు పోరాడుతూ ఉంటాము. కానీ మరి వెంటనే విడిచిపెట్టలేక అటు ఇటు కాక, మరి దేవునికి అంగీకారంగా లేక కొన్నిటిని దేవుడి ఆశీర్వాదాలని మనము పోగొట్టుకునే బిడ్డలంగా కూడా ఉంటుంటాం. అలా కాకుండా ఆయన పిలుపుని సార్థకం చేయడానికి మనకిచ్చిన పేరుని బట్టి, మన ఏ పేరు దేవుడు ఇచ్చాడో ఆ పేరుని సార్థకం చేయడానికి కూడా, మరియు మన పితరులు వాక్యానుసారంగా ఉన్న బిడ్డలైతే కానీ, మనకున్న మిషనరీలేమి, వీళ్ళందరి యొక్క జీవితాలను మనం చూసినప్పుడు వాళ్ళెంతో త్యాగము వాళ్ళలో కనబడతా ఉంటుంది. మరి అహంభావాలు, తర్వాత ఇంకా ఇవన్నీ కూడాను మనం విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఒకటిగా మనకి దేవుడు వాటిని విడిచిపెట్టే అవకాశం కూడా దేవుడు ఇస్తా ఉంటాడు. వాటిని మనం తీసుకొని మరి దేవుని యొక్క పిలుపుని, సో సంపూర్ణ సమర్పణ, అడుగుట, నేర్చుకొనుట, విడిచిపెట్టుట, ఇది దేవుని యొక్క పిలుపు, కాల్ విషయంలో. కనుక ఆ రీతిగా మనం కూడా మరి దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే యాకోబును సృష్టించి యాకోబుగా, మరి ఇశ్రాయేలుగా ఆయన నిర్మించాడో, మనల్ని కూడా ఆయన నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఆ నిర్మాణంలో ఉన్నాము కనుక మనం ఎంత తొందరగా ఆయనకి సంపూర్ణంగా లోబడితే అంత తొందరగా మనము ఆయన పిలుపుని సమర్థవంతం చేసిన వాళ్ళు అవుతాము. ఆయన చిత్తం సంపూర్ణంగా మన యందు నెరవేర్చబడడానికి మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన చేతిలో మనము ఉన్నప్పుడు ఇవన్నీ విషయాలలో కూడా పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తూ, నడిపిస్తూ, మనల్ని నిర్మించి ఆయన పని కొరకు పరిశుద్ధతతో ఆయన చేతిలో వాడబడుటకు మనల్ని అందరినీ ఆయన ఉపయోగించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ పిలుపును గురించిన ఆ యొక్క చిన్న ఉద్దేశము నాయందు మాయందు నువ్వు సంపూర్ణంగా నెరవేర్చుటకు తండ్రి, మేము సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటూ ప్రతి విషయాన్ని నిన్ను అడిగి ప్రభా ఏం చెయ్యాలి అని అడుగుతూ మేము పొందుకుంటూ, నాయన జ్ఞానాన్ని అడుగుతూ పొందుకుంటూ, పరిశుద్ధాత్మను అడుగుతూ పొందుకుంటూ, నీ సహాయాన్ని అడుగుతూ పొందుకుంటూ, నాయన మరి నిత్యము నీ నడిపింపును కోరుకుంటూ అడుగుతూ పొందుకుంటూ, నాయన మేము ఈ లోకంలో జీవించడానికి ఇంకా మేము ఎన్నో విషయాలు నేర్చుకునే బిడ్డలంగా ప్రభా మీరే మాకు గైడ్గా మీరున్నందుకై మీకు వందనాలు. అలాగే మేము విడిచిపెట్టవలసినవి ఇంకా ఎన్నో ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని కూడా నీకు ఇష్టం లేని వాటన్నిటిని మేము విడిచిపెట్టి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలముగా మేము జీవించి నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలంగా ఉండడానికి మమ్మల్ని మేము ప్రభా ఉదయ కాలమున సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటూ మా జీవితాలను మీరే మీ చిత్తానుసారముగా సంపూర్ణంగా మీ యొక్క ఉద్దేశాలు మా యందు నెరవేర్చబడుటకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.